హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోవిరాముడు 158వ భాగం. ఏంటే స్నానానికని చెప్పి ఇంతసేపు వెళ్ళావు? కృష్ణ నీకోసం చూసి చూసి వెళ్ళిపోయాడు అని కేకలేస్తుంది కౌసల్య. ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలాగా అని పూజ పుట్ట తీసుకుని గుడికి బయలుదేరింది రాధ. ఏమైంది దీనికి? కృష్ణ వచ్చి వెళ్ళాడని తెలిస్తే ఒక క్షణం కూడా ఆగకుండా పరుగు తీస్తుంది. అలాంటిది సైలెంట్గా ఉంది. ఏంటో ఇదెవ్వరికీ అర్థం కాదు అనుకుని తన పనిలో పడింది కౌసల్య. మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా గుడికి వెళ్తుంది రాధకి. ఎదురుగా రాయల్ ఎన్ఫీల్డ్లో వచ్చాడు ధనుంజయ. ఏంటే ఈ మధ్య అసలు కనిపించడమే మానేశావు? ఆ కృష్ణగాడు రాగానే అందర్నీ మర్చిపోయినట్టున్నావు కదా అని వెటకారంగా ధనుంజయ అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది రాధ. దాంతో తన చేయి పట్టుకున్నాడు ధను. ధను చెయ్యి తన చేతిని తాగిన మరుక్షణం ఉగ్రకాలిగా మారి విస్తురుగా వాడిని నెట్టేయగానే గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయాడు ధనుంజయ్. ఎంత ధైర్యమే నీకు? నన్ను తోసేస్తావా? నిన్ను చంపబోయి నీ చెల్లెలి ముఖం చూసి ఆఖరి క్షణంలో వదిలేసిన దాన్ని నిన్ను తోయడం ఒక లెక్క అని రాధ అనగానే ధనుకి ఆ రోజు సంఘటనంతా కళ్ల ముందు మెదిలి నిప్పులు కురిసే కళ్లతో చూస్తూ, ఆ రోజంటే చేతిలో గడ్డపార పట్టుకుని నన్ను బెదిరించావే, ఇప్పుడు ఇక్కడ నన్నేం చేస్తావు అంటూ దగ్గరికి రాబోయాడు. నేనేం చెయ్యనురా. నువ్వు నన్ను ఏమైనా చేయాలనుకున్న మరుక్షణం నా కృష్ణ చేతిలో చస్తావు, అది గుర్తుపెట్టుకో. వెటకారంగా నవ్వి, నా కృష్ణనా? వాడికి పెళ్ళైపోయినా ఇంకా నీ కృష్ణేనా? అవును, నా కృష్ణ. కేవలం నాకు మాత్రమే కృష్ణ. నా ఒంటి మీద చేయి పడిందంటే అది నా కృష్ణది మాత్రమే అవ్వాలి. అవుతుంది కూడా. అంతేకాని నీలాంటి దారిన పోయే కుక్కది కాదు. ఏయ్ నిన్ను అంటూ తన గొంతు పట్టుకోబోతే, నోరు ముయ్యరా. నీలాంటి చిత్త కాసే కుక్కలకి భయపడే రకాన్ని కాదు నేను. ఒకప్పుడు ఒంటరి రాధనేమో కాని ఇప్పుడు నాకు నా కృష్ణ అండగా ఉన్నాడు. ప్రాణాల మీద తీపి ఉంటే నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో అని చెప్పి విసురుగా నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోయింది రాధ. చూస్తానే, నువ్వు ఆ మను నా నుండి ఇద్దరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను అని విసురుగా అనుకున్నాడు ధనుంజయ. పూజ పుట్టని పూజారి గారికి అందించి కృష్ణ పేరు మీద అర్చన చేయిస్తుంటే భక్తిగా కళ్ళు మూసుకుంది రాధ. ఏం కోరుకుందో తెలియదు కాని తన ముఖంలో బాధ, కోపం, ద్వేషం ఎలాంటి భావాలు కనిపించట్లేదు. పూజ పూర్తవగానే కోనేటి దగ్గర ఉన్న మండపంలో ఒక స్తంభానికి ఆనుకొని కళ్ళు మూసుకుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అన్న యశస్విని గొంతు వినిపించింది. తంతో కళ్ళు తెరిచింది రాధ. యశు కోపంగా దగ్గరికొచ్చి, నిన్నే అడిగేది, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నువ్వనుకున్న పని జరిగినందుకు గుళ్ళో పూజ చేయించడానికి వచ్చావా రాధా? ఇన్నాళ్ళు ఎక్కడో నీ ప్రేమ మొగ్గలోనే ఆగిపోయినందుకు బాధగా ఉండేది. కాని ఈరోజు నువ్వు ప్రేమించిన వాడి సంతోషాన్ని నామరూపాలు లేకుండా చేసి దానిమీద నీ ప్రేమని నిలబెట్టాలి అనుకుంటున్న నీ పంతాన్ని చూస్తుంటే నువ్వంటేనే అసహ్యం వేస్తుంది. మా అక్కని, బావని ఏడిపిస్తే నీకేమొస్తుంది రాధా? నీది ప్రేమ కాదు, కేవలం పంతం. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, కానీ వాళ్ల సంతోషాన్ని సర్వనాశనం చేసి అందులో మన సంతోషాన్ని వెతుక్కోవాలనుకోవడం ప్రేమనిపించుకోదు. నువ్వే ఉద్దేశంతో ఈ నిజాలన్నీ మా అక్కకి తెలిసేలా చేసినా వాళ్లకు మంచే జరిగింది. మా బావ అక్కను అనుమానిస్తాడనుకోవడం కేవలం నీ అపోహ. అది కల్లో కూడా జరగదు. అట్ ద సేమ్ టైం అభిరామకృష్ణుడు ఎప్పటికీ మనోభిరాముడే తప్ప రాధాకృష్ణుడు కాలేడు, గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది యశు.
వెళ్తున్న తన వైపు చూస్తున్న రాధలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఈజీ చైర్లో కళ్ళు మూసుకుని ఉన్న రామ్ దగ్గర నిలిచింది రాఘవ ఆత్మ. రాఘవ మనసులో, నీ బాధ ఎవ్వరూ తీర్చలేనిది రామ్. ప్రేమించిన అమ్మాయిని వదినగా యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. కాని అసలే సున్నితమైన నీ మనసులో జరిగే సంఘర్షణని ఎవ్వరూ తీర్చలేరు. అది కేవలం నీ వల్లే సాధ్యమవుతుంది. ఎలాగో నీ ప్రేమని సమాధి చేసి దాంట్లో మీ అన్న వదిన ప్రతిబింబాన్ని ప్రతిష్ఠించావు. ఒక్కడుగు ముందుకు వేస్తే నువ్వు పడుతున్న ఈ బాధ నుండి నీకు విముక్తి దొరుకుతుంది నాన్న అనుకుంటూనే బాధగా రామ్ చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడిచి నుదుటి మీద సుతిమెత్తగా పెదవులని తాకించగానే చల్లగా తగిలిన స్పర్శకి డాడీ అంటూ కళ్ళు తెరిచాడు రామ్. ఏంటిది, పెదనాన్న పట్టుకున్నట్టు అనిపించింది అనుకుంటూ చుట్టూ చూసిన రామ్కి రాఘవ ఆత్మ పక్కనే ఉన్న అతడికి కనపడలేదు. భ్రమపడ్డానా? లేదు, ఇది ఖచ్చితంగా డాడీ చేతి స్పర్శనే అనుకుంటుంటే, ఇక్కడేదో దయ్యముంది బావా, అన్నీ కింద పడిపోతున్నాయి, నన్నెవరో పిలుస్తున్నారు కూడా అంటూ 2 సార్లు యశూ చేసిన గొడవ గుర్తొచ్చి, డాడీ మీరిక్కడే ఉన్నారా అని బాధగా పిలుస్తున్నాడు రాఘవని రామ్. టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్ అక్కడ ఎటువంటి గాలి లేకపోయినా విపరీతంగా శబ్దం చేస్తుంటే దాన్ని చేతితో తీసుకొని, నాకు తెలుసు డాడీ, మీరిక్కడే ఉన్నారు, నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్కసారి నాకు కనిపించండి డాడీ. మీరు నాన్న లేక మేమెన్ని బాధలు పడ్డామో తెలుసా? ఒక్కసారి ప్లీజ్ డాడీ అంటూ బాధగా అంటుంటే కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు రాఘవ. కార్తీక పౌర్ణమి దగ్గర పడ్డంతో తన శక్తిని పెంచుకోవడానికి శ్మశానంలో తాంత్రిక పూజలు చేస్తున్నాడు మార్తాండ. అతను చేస్తున్న పూజలకి మార్తాండ అంటూ వికృతమైన గొంతుతో ఆ హోమగుండం నుండి బయటకు వచ్చింది ఒక నల్లటి ఆకారంలో ఉన్న క్షుద్రశక్తి. ఆ క్షుద్రశక్తికి రూపమంటూ లేదు, కేవలం గాల్లో నల్లటి వలయాకారంలో మాత్రమే తిరుగుతుంది. భక్తితో దానికి నమస్కరించాడు మార్తాండు. మార్తాండ, నువ్వు చేస్తున్న తాంత్రిక పూజల వల్ల నీకు అపారమైన శక్తి లభ్యమవుతుంది, కానీ అది కేవలం కార్తీక పౌర్ణమి వరకు మాత్రమే ఉంటుంది అంటుంటే మెరిసే కళ్ళతో, చాలు, అంతవరకు ఉంటే చాలు అన్నాడు మార్తాండు. కానీ ఈ తాంత్రిక శక్తి ఆ నిధి దగ్గరకు చేరడానికి మాత్రమే సహాయపడుతుంది తప్ప దైవశక్తిని ఎదుర్కోలేదు. పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి. ప్రద్యుమ్నుడి అంశతో పుట్టిన ఆ వంశపు వారసుడు ఎవరో త్వరగా కనిపెట్టు అని చెప్పి మాయమైపోయింది ఆ క్షుద్రశక్తి. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో తెలుసా? మళ్ళీ మనం ఫ్యాంటసీలోకి వచ్చేసాం. కార్తీక పౌర్ణమిలోపు ఆ ప్రద్యుమ్న వంశతో పుట్టిన వారసుడెవడో తెలుసుకోవాలి రాజేంద్ర వాళ్ళు. మరి తెలుసుకుంటారా? ఆ వారసుడెవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది కదా. చూద్దాం, ఆ నిధి హక్కుదారుడికి దక్కుతుందో లేదంటే వీళ్ళ చేతుల్లో పడి శాశ్వతంగా వీళ్ళని నాశనం చేస్తుందో. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను కదండి హెల్త్ బాగాలేదని, అందుకే చిన్న ఎపిసోడ్స్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, కొంచెం అర్థం చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.